హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో పంచదార కానీ బెల్లం కానీ ఇవేమీ వాడకుండా మన హెల్త్కి చాలా ఉపయోగపడే హెల్తీ లడ్డూని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ విధంగా చేసిన ఈ లడ్డూని రోజుకి ఒకటి చొప్పున తింటే చాలండి, ఎటువంటి హెల్త్ సమస్యలు రావు. ముందుగా ప్యాన్ లోకి 1 కప్పు వరకు నల్ల నువ్వులను అయితే వేసుకోవాలి. గ్రామ్స్ లెక్కల్లో చెప్పాలంటే 200 గ్రాముల వరకు బరువు ఉంటుంది. తెల్ల నువ్వుల్లో కంటే ఇలా నల్ల నువ్వుల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. మన గుండె ఆరోగ్యానికి, అలాగే మెదడు చురుకుగా పనిచేయడానికి, చర్మం కాంతివంతంగా రావడానికి ఇందులో ఉండే పోషకాలు ఎంతో ఉపయోగపడతాయి. పెద్దవాళ్ళకి కాదండి, చదువుకునే పిల్లలకి, ఆడపిల్లలకి ఇందులో ఉండే పోషకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ నువ్వులు చిటపటమంటం స్టార్ట్ అవుతాయో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ నువ్వుల్ని కొంచెం బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టుకుని ఇదే ప్యాన్లోకి ఇలా హాఫ్ వరకు అయితే ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. ఇలా ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ప్యాన్లో వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి కంటే కూడా ఇలా ఎండు కొబ్బరి వేసుకుంటేనే మనం చేసే లడ్డు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. చూడండి, ఇలా 2-3 నిమిషాల పాటు దీన్ని ఇలా వేపించుకున్న తర్వాత దీన్ని కూడా వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1/2 కప్పు వరకు ఇలా బాదం పప్పులను అయితే తీసుకోవాలి. అలాగే మరో 1/2 కప్పు వరకు జీడిపప్పును తీసుకోండి. నేను ఇక్కడ బాదం జీడిపప్పు వేసాను కదా, ఇదే ప్లేస్లో 1/2 కప్పు వరకు పల్లీలన్నా తీసుకోవచ్చు. చూడండి, ఇలా 2-3 నిమిషాల పాటు ఇవి కొంచెం దూరగా వేగేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో బాగా వేపించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వేపించుకున్న ఇవన్నీ కూడా బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా కొబ్బరిని అయితే వేసుకుని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా పలుకులు లేకుండా కొబ్బరిని అయితే కొంచెం ఎక్కువ స్పీడ్లోనే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదే జార్లోకి మనం నువ్వులను బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత మాత్రమే ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే నువ్వుల నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వుల్ని చాలా మెత్తగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న దీన్ని సేమ్ ప్లేట్లో వేసుకోండి. బాదం జీడిపప్పు కూడా ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని 3 యాలకులను కూడా తీసుకుని దీన్ని కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు పలుకులుగా ఉంటే మనం తింటున్నప్పుడు కూడా ఇవి మన పంటి కింద పడి టేస్టీగా ఉంటాయి కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న ఈ పొడిని కూడా ఇలా సేమ్ ప్లేట్లో వేసేసుకోండి. నేను ఇక్కడ నువ్వులు ఏ కప్పుతో తీసుకున్నానో సేమ్ కప్పుతో ఖర్జూరం అయితే తీసుకున్నాను. ఖర్జూరంలో ఉన్న గింజలన్నీ సెపరేట్ చేసేసి ఈ విధంగా 1 కప్పు వరకు ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాను. బెల్లం పంచదార కాకుండా ఇలా ఖర్జూరంతో చేస్తే దీనిలోని పోషకాలు కూడా మనకి అందుతాయి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరాన్ని ఇలా ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవు నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఖర్జూరం కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా ఇలా నేతిలో వేపించుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం అయితే కొంచెం మెత్తబడింది కదా, దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడులన్నీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో అంతా బాగా కలుపుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టేసి చేతితో అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే ఇంకా నెయ్యి ఏమీ వేయలేదండి. చూడండి, లడ్డు అనేది చక్కగా చుట్టుకుంటుంది. ఇలా పంచదార బెల్లం ఇవేమీ వాడక్కర్లేకుండా ఇలా ఖర్జూరంతో అయితే ఈ విధంగా నేను చెప్పినట్టు తయారు చేసుకోండి. చుట్టినప్పుడు మీకు స్వీట్ తక్కువైంది అనిపిస్తే ఇంకొన్ని ఖర్జూరాలు మిక్సీ పట్టుకుని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.